రైతు సోదరుల స్వాగతం. చాలామంది రైతులు జూరాలకు వస్తున్న ఫ్లడ్ గురించి ప్రత్యేకంగా వీడియో చేయాలని కామెంట్ చేశారు. జూరాల ప్రాజెక్టుకి ఎగువ ప్రాంతాల నుంచి ఎంత వరద వస్తూ ఉంది, కృష్ణానది నుంచి ఎంత ఫ్లడ్ వస్తూ ఉంది, మరొక వైపు భీమా నదిపై ఉన్న గుగూల్ ప్రాజెక్ట్ నుంచి ఎంత వరద వస్తుంది అనేది వివరాలు మనం తెలుసుకుందాం. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కెపాసిటీ 10 టీఎంసీలు అయితే ఇప్పటికే 7.5 టీఎంసీలు నిండిపోయింది. కేవలం ఫ్లడ్ కుషన్ మాత్రమే ఉంది. జూరాలకి ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2,10,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తూ ఉంది. ఇది క్రమంగా పెరుగుతూ ఉంది. అధికారులు 27 గేట్లు పూర్తిగా ఎత్తివేశారు. ఇక 318.5 మీటర్ల ఈ యొక్క ఎత్తుకు గాను 318 మీటర్ల నీటిని నిల్వ చేశారు. 1,041.93 అడుగులకు సమానం. ఇక 9.657 టీఎంసీల కెపాసిటీలో 7.58 టీఎంసీలు నమోదైంది. నీటి నిల్వలో ఇన్ఫ్లో అవుట్ఫ్లో మనం పరిశీలించినట్లయితే 2,10,000 క్యూసెక్లు వస్తూ ఉన్నాయని అధికారికంగా ప్రభుత్వం గణాంకాలు విడుదల చేసింది. ఆ తర్వాత ఇన్ఫ్లోస్ గణనీయంగా పెరిగాయి. దాదాపు 2,80,000 క్యూసెక్ల పైగా వరద వస్తూ ఉంది. ఇక నారాయణపూర్ డ్యామ్ నుంచి పెద్ద ఎత్తున వరద వస్తూ ఉంది. తాజాగా నారాయణపూర్ నుంచి 2,16,000 క్యూసెక్లు ఒక నారాయణపూర్ నుంచి దిగువకు రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే జూరాలకు చేరింది. స్పిల్వే గేట్ల ద్వారా 1,80,000, తర్వాత 11 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 47,000 క్యూసెక్లు. మొత్తం మీద జూరాల నుంచి తాజాగా 2,80,000 క్యూసెక్లు పైగా వరద శ్రీశైలం ప్రాజెక్టు చేరుతా ఉంది. భీమా నుంచి కూడా పెద్ద ఎత్తున 60,000 క్యూసెక్లు పైగా వరద జూరాల చేరుతా ఉందని అధికారిక గణాంకాలు చెప్తా ఉన్నాయి. ఇది 1,00,000 క్యూసెక్లు దాటి ప్రవహిస్తూ ఉంది. ఆ గణాంకాలు కూడా అధికారికంగా విడుదల చేయాల్సి ఉంది. ఈరోజు జూరాలకి 3,20,000 క్యూసెక్లు పైగా వరద వచ్చే అవకాశం ఉంది. ఏ క్షణంలోనైనా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది ప్రభుత్వం. ఆ ప్రకటన వచ్చిన తర్వాత జూరాలకి ఇన్ఫ్లోస్ అధికారికంగా ఎంత ఉన్నాయి, అవుట్ఫ్లోస్ ఎంత రిలీజ్ చేస్తూ ఉన్నారు అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.